Hello viewers, let's see the pathophysiology of angina pectoris. Here you can see two types of risk factors that are modifiable and non-modifiable risk factors. So what are risk factors? Risk factors are those conditions that increases risk of developing a disease. So risk factors are either modifiable risk factors, means you can take a measure to change them, or non-modifiable risk factors, which means they can't be changed. So modifiable risk factors are hypercholesterolemia, hyperglycemia, obesity, physical inactivity, and alcohol consumption. What is hypercholesterolemia? Having abnormally increased levels of cholesterol in the blood. And what is hyperglycemia? Increased levels of glucose in the blood is called as hyperglycemia. So hypercholesterolemia, hyperglycemia, obesity means being obese, physical inactivity, and excessive consumption of alcohol, these comes under the modifiable factors, means we can control these factors. Okay, we can take a measure to control these factors. సో ఏంటి మోడిఫైబుల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం ఏం చేయలేము. లైక్ ఎల్డర్లీ ఏజ్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ ఏజ్ని డిక్రీజ్ అయితే చేయలేము కదా. సో ఏజ్ వన్ ఆఫ్ ది నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. అండ్ జెండర్, ఫీమేల్స్ ఆర్ ఎట్ ఇంక్రీజ్ రిస్క్ టు డెవలప్ డిఫరెంట్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ కంపేర్డ్ టు మేల్స్. సో మేల్స్తో కంపేర్ చేస్తే ఫీమేల్స్కి ఎక్కువ రిస్క్ అనేది ఉంటుందన్నమాట డిఫరెంట్ కార్డియోవాస్కులర్ డిసీజెస్తో సఫర్ అవడానికి. లైక్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్, angina pectoris, సో ఇలాంటి ఎథెరోస్క్లెరోసిస్, ఆర్టీరియోస్క్లెరోసిస్, ఈ టైప్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్తో ఎక్కువ సఫర్ అవుతారనమాట. సో మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఇవి మనం కంట్రోల్ చేయొచ్చు. డైట్ అనేది కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల, దెన్ ఒబేసిటీ అనేది వెయిట్ గెయిన్ అవ్వకుండా ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం వల్ల, ఆల్కహాల్ కన్జంప్షన్ని డిక్రీజ్ చేయడం వల్ల, లిమిట్లో తీసుకోవడం వల్ల కూడా, లేదంటే ఆల్కహాల్ కన్జంప్షన్ని క్విట్ చేయడం వల్ల కావచ్చు, ఇటువంటి మోడిఫైబుల్ ఫ్యాక్టర్స్ని మనము కంట్రోల్లో ఉంచవచ్చు. So this modifiable risk factors and non-modifiable risk factors causes endothelial lining injury. Means they causes damage to the endothelial layer of blood vessels. So ఈ modifiable and non-modifiable risk factors వల్ల ఏమవుతుంది, ఎండోథీలియం లేయర్ ఏదైతే బ్లడ్ వెజల్స్ లోపల ఉంటుందో ఆ ఎండోథీలియల్ లేయర్ అనేది డ్యామేజ్ అవుతుందన్నమాట. ఓకే, సో దట్ కంటిన్యూస్ డ్యామేజ్ టు ద endothelial lining results in desquamation. What is desquamation mean? Shedding. Okay, desquamation means shedding of endothelial lining. సో ఏమవుతుంది, కంటిన్యూస్గా ఈ ఎండోథీలియల్ లైనింగ్ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల, ఎండోథీలియల్ లేయర్ ఆఫ్ బ్లడ్ వెజల్ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, షెడ్డింగ్ అనేది జరుగుతుందన్నమాట. స్కేల్స్ లాగా ఆ ఎండోథీలియల్ లేయర్ అనేది రప్చర్ అయిపోతుంది, డ్యామేజ్ అయిపోతుంది అనమాట. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ desquamation. So this shedding of endothelial layer increases the capability of different molecules and cells to bind at the affected area, nothing but at the injured site. సో ఏమవుతుంది, ఈ షెడ్డింగ్ వల్ల ఏదైతే స్కేల్స్ లాగా ఈ ఎండోథీలియల్ లేయర్ అనేది డ్యామేజ్ అయిపోయి ఊడిపోతూ ఉంటుందో, ఈ ఇన్ఫెక్టెడ్ సైట్ దగ్గర, ఇంజ్యూర్డ్ సైట్ దగ్గర ఏమవుతుంది, డిఫరెంట్ మాలిక్యూల్స్ అండ్ సెల్స్, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్, ఇవన్నీ ఏ సెల్స్ అయితే ఉంటాయో ఈ సెల్స్ అన్నీ కూడా ఈజీగా ఆ ఎఫెక్టెడ్ ఏరియా దగ్గర బైండ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో దట్ ఎల్డిఎల్, విఎల్డిఎల్ లిపిడ్స్, సెల్స్ లైక్ ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ అగ్రిగేట్ ఎట్ ది సైట్. సో క్యాపబిలిటీ అనేది ఆ షెడింగ్ అవ్వడం వల్ల, డిస్క్వామేషన్ అనేది అవ్వడం వల్ల ఎఫెక్టెడ్ ఏరియా దగ్గర, సో ఈ మాలిక్యూల్స్కి అండ్ సెల్స్కి ఏదైతే బ్లడ్లో ఫ్లో అవుతూ ఉంటాయో ఈ మాలిక్యూల్స్ అండ్ సెల్స్కి క్యాపబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అక్కడ అడ్హేర్ అవ్వడానికి క్యాపబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే అడ్హెషన్ ఈజ్ నథింగ్ బట్ స్టిక్కింగ్. ఓకే, సో స్టిక్ అయిపోతాయి అనమాట ఆ ఎఫెక్టెడ్ ఏరియా దగ్గర ఈ ఏవైతే బ్లడ్లో ఫ్లో అవుతున్న ఆర్బీసీ సెల్స్, డబ్ల్యూబీసీ సెల్స్, అండ్ ప్లేట్లెట్స్ అండ్ అదర్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈజీగా లిపిడ్స్, ఎల్డిఎల్ లో డెన్సిటీ లిపోప్రోటీన్, విఎల్డిఎల్ వెరీ లో డెన్సిటీ లిపోప్రోటీన్, ఇవన్నీ అగ్రిగేట్ అవుతాయి అనమాట, ఎఫెక్టెడ్ సైట్ దగ్గర అక్యుములేట్ అవుతాయి. And this LDL attracts the mast cells and macrophages to bind at the site, and platelets also get aggregated at this site. Okay, and that results in the plaque formation. So
అడ్హేర్ అయ్యే క్యాపబిలిటీ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఎల్డిఎల్, విఎల్డిఎల్, అదర్ లిపిడ్స్, ఆర్బీసీ సెల్స్, డబ్ల్యూబీసీ సెల్స్, ప్లేట్లెట్స్ అన్నీ ఈ అఫెక్టెడ్ ఏరియా దగ్గర అగ్రిగేట్ అవుతాయి అన్నమాట. ఓకే, గ్రూప్ లాగా ఫామ్ అవుతాయి. వీటితో పాటు ఎల్డిఎల్ ఏదైతే ఆ ఎఫెక్టెడ్ సైడ్ దగ్గర అడ్హేర్ అయిందో, స్టిక్ అయిందో, ఆ ఎల్డిఎల్ ఏం చేస్తుంది, మాస్ట్ సెల్స్ అండ్ మ్యాక్రోఫేజెస్ని కూడా అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో దట్ ఈ మాస్ట్ సెల్స్ అండ్ మ్యాక్రోఫేజెస్ కూడా ఆ ఎఫెక్టెడ్ సైడ్ దగ్గరికి రీచ్ అయిపోతాయి అనమాట, అక్కడ అగ్రిగేట్ అయిపోతాయి. వీటితో పాటు ప్లేట్లెట్స్ కూడా అక్కడ అగ్రిగేట్ అయిపోతాయి అనమాట. దిస్ అగ్రిగేషన్ రిజల్ట్స్ ఇన్ ద ప్లేట్ formation. Okay, this is abnormal aggregation of the platelets at the affected side result in the ప్లేగ్ ఫార్మేషన్. సో ఇవన్నీ సెల్స్ అనే ఒక దగ్గర గ్రూప్గా ఫామ్ అవ్వడం వల్ల, అగ్రిగేట్ అవ్వడం వల్ల అక్కడ ఒక ప్లేగ్ అనేది ఫామ్ అవుతుంది. సో యాజ్ ది ప్లేగ్ ఫార్మ్స్, the lumen size of the arteries decreases. That causes decreased blood supply and oxygen supply. సో నార్మల్గా అయితే సఫిషియంట్ స్పేస్ అనేది ఉంటుంది బ్లడ్ అనేది ఫ్లో అవ్వడానికి. బట్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల ఏమవుతుంది, ఎండోథీలియల్ లైనింగ్ అనేది ఇంజ్యూర్ అయింది, బ్లడ్ వెజల్స్ యొక్క ఎండోథీలియం అనేది డ్యామేజ్ అయింది. దానివల్ల ఈ మాలిక్యూల్స్ అండ్ బ్లడ్లో ఉన్న సెల్స్, ప్లేట్లెట్స్ అన్నీ అగ్రిగేట్ అవుతున్నాయి. మాస్ట్ సెల్స్, మ్యాక్రోఫేజెస్, లిపిడ్స్, ఆర్బీసీ సెల్స్, డబ్ల్యూబీసీ సెల్స్, ఇవన్నీ అఫెక్టెడ్ సైడ్ దగ్గర ఏదైతే షెడింగ్ ఆఫ్ అయిందో, ఆ లేయర్, ఎండోథీలియం లేయర్ ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ లేయర్ దగ్గర అగ్రిగేట్ అవ్వడం వల్ల ల్యూమెన్ సైజ్ ఆఫ్ బ్లడ్ వెజల్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. అంటే బ్లడ్ ఫ్లో అవ్వడానికి సఫిషియంట్ స్పేస్ అనేది ఉండదన్నమాట. ఓకే, అండ్ దట్ కాజెస్ డిక్రీజ్ బ్లడ్ సప్లై. ఓకే, so as the plaque forms, the lumen size of the arteries decreases and that causes decreased blood supply as well as oxygen supply. So plague అనేది ఫామ్ అవ్వడం వల్ల బ్లడ్కి సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ప్లేస్ అనేది ఉండదు, ల్యూమెన్ సైజ్ అనేది డిక్రీజ్ అవ్వడం వల్ల. సో అది బ్లడ్ అనేది ఫ్లో అవ్వలేదు. సో బ్లడ్ ఫ్లో అవ్వడానికి సఫిషియంట్ ప్లేస్ లేదు కాబట్టి సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. సో దట్ రిజల్ట్స్ ఇన్ డిక్రీజ్ బ్లడ్ సప్లై అండ్ ఆక్సిజన్ సప్లై. హిమోగ్లోబిన్ మాలిక్యూలే కదా మనకు 4 ఆక్సిజన్ మాయిటీస్ని క్యారీ చేసేది. సో బ్లడ్ సప్లై లేకుండా ఉండడం వల్ల ఆక్సిజన్ సప్లై కూడా డిక్రీజ్ అవుతుంది. సో వెన్ ది ఆక్సిజన్ లెవెల్స్ ఆర్ లో ఇన్ ది బాడీ, ద సెల్స్ అడాప్ట్స్ ఎనోరోబిక్ రెస్పిరేషన్. ఎప్పుడైతే మన బాడీలో సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఉండదో అప్పుడు ఏం జరుగుతుంది, సెల్స్ ఏం చేస్తాయి, ఎనోరోబిక్ మెటబాలిజంని పర్ఫామ్ చేస్తాయి అన్నమాట. ఎనోరోబిక్ మెటబాలిజంని అడాప్ట్ చేసుకుంటాయి. సో హియర్ యూ కెన్ సీ anaerobic metabolism. So what is anaerobic respiration or anaerobic metabolism? Respiration that occurs in the absence of oxygen is called as anaerobic రెస్పిరేషన్. ఏదైతే సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ లేనప్పుడు మన సెల్స్ రెస్పిరేషన్ని అడాప్ట్ చేసుకుంటాయో ఆ టైప్ ఆఫ్ రెస్పిరేషన్ ఏమంటున్నామో ఎనరోబిక్ రెస్పిరేషన్. ఓకే, సో ఆక్సిజన్ సఫిషియెంట్గా లేదు, బ్లడ్ ఆర్టరీస్ వీన్స్ మొత్తం డ్యామేజ్ అయ్యాయి, లేదంటే ల్యూమెన్ సైజ్ ఆఫ్ ఆర్టరీస్ అనేది డిక్రీజ్ అయింది కాబట్టి సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ సప్లై అనేది ఉండదు. బ్లడ్ సప్లై ఉండకపోవడం వల్ల ఆక్సిజన్ సప్లై కూడా లిమిట్లో ఉంటుంది, అంటే తక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, మన సెల్స్ అనేవి ఏరోబిక్ రెస్పిరేషన్కి బదులు ఎనరోబిక్ రెస్పిరేషన్ని పర్ఫామ్ చేస్తాయి అనమాట. ఓకే, ఆక్సిజన్ సఫిషియెంట్గా ఉండకపోవడం వల్ల ఎనరోబిక్ రెస్పిరేషన్ని పర్ఫామ్ చేస్తాయి. సో యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ఎనరోబిక్ రెస్పిరేషన్ ద లాక్టిక్ యాసిడ్ ఈస్ ఫామ్. సో ఎనరోబిక్ రెస్పిరేషన్లో ఫైనల్గా ఫామ్ అయ్యే ప్రోడక్ట్ ఏంటి, లాక్టిక్ యాసిడ్. సో దిస్ లాక్టిక్ యాసిడ్ which is produced by the anaerobic metabolism during cardiac ischemia is among several compounds which triggers the anginal chest pain. సో ఈ లాక్టిక్ యాసిడ్ ఏదైతే అనెరోబిక్ మెటబాలిజం వల్ల ఫైనల్ ప్రోడక్ట్గా ఫామ్ అయిందో ఆ లాక్టిక్ యాసిడ్ ఏం చేస్తుంది, ఓవర్గా అక్యుములేట్ అయిపోయి సెల్స్లో దాని చెస్ట్ పెయిన్ని ఇనిషియేట్ చేస్తుంది అనమాట, చెస్ట్ పెయిన్ని కాజ్ చేస్తుంది. ఓకే, హౌ దిస్ లాక్టిక్ యాసిడ్ కాజెస్ చెస్ట్ పెయిన్, లెట్స్ సీ. Lactic acid produced as a result of anaerobic metabolism and that gets accumulated in the body and irritates the myocardial nerve fiber. సో ఏదైతే లాక్టిక్ యాసిడ్ మనకు anaerobic metabolism వల్ల ఫామ్ అయిందో అది ఓవర్గా అక్యుములేట్ అయిపోయి దేన్ని ఇరిటేట్ చేస్తుంది, మయోకార్డియల్ నర్వ్ ఫైబర్ని ఇరిటేట్ చేస్తుంది అనమాట. యాజ్ వెల్ యాజ్ ఇట్ ట్రాన్స్మిట్స్ ది పెయిన్ మెసేజ్ టు కార్డియాక్ నర్వ్ యాజ్ వెల్ అండ్ అప్పర్ థొరాసిక్
posterior root that results in angina pectoris. సో ఇరిటేట్ చేయడంతో పాటు మయోకార్డియల్ నర్వ్ ఫైబర్ని ఇరిటేట్ చేయడంతో పాటు పెయిన్ మెసేజ్ని కూడా ట్రాన్స్మిట్ చేస్తుందన్నమాట. దీనికి కార్డియాక్ నర్వ్ ఫైబర్కి యాజ్ వెల్ యాజ్ అప్పర్ థొరాసిక్ పోస్టీరియర్ రూట్కి కూడా పెయిన్ మెసేజ్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. సో దానివల్ల ఈ పెయిన్ ఇంపల్సెస్ వల్ల యాంజైనా పెక్టోరిస్ అనేది వస్తుంది, చెస్ట్ పెయిన్. ఓకే, యాంజైనా పెక్టోరిస్ ఇస్ నథింగ్ బట్ ఏ చెస్ట్ పెయిన్. So this is all about the pathophysiology of angina pectoris.